హాయ్ అండి, రాయల్ రాజేశ్వరి ఛానల్కి స్వాగతం అండి. టుడే అండి నేను ప్లెయిన్ బిర్యానీ చేస్తున్నాను అండి. చికెన్ కూరలకు ప్లెయిన్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం 4 స్పూన్ల నూనె వేయాలండి. నూనె వేడెక్కనివ్వాలండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి అన్ని బిర్యానీ దినుసులు వేయాలండి. తర్వాత అండి షాజీరా వేయాలి. ఇప్పుడండి బిర్యానీ ఆకులు వేయాలి. 4 బిర్యానీ ఆకులు. ఇవన్నీ వేగనివ్వాలండి. వేగిపోయినాయండి. ఇప్పుడండి పుదీనాకు వేద్దాం. తర్వాత అన్నీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేయాలండి. ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడండి కరివేపాకు కొత్తిమీర కూడా వేయాలి. ఇలా వేగిపోయిన తర్వాత అండి నేను మామూలు బియ్యంతోనే సన్న బియ్యంతో బిర్యానీ చేస్తున్నానండి. ప్లెయిన్ బిర్యానీ 3 డబ్బాలు చేస్తున్నాను. 3 డబ్బాలకి 6 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. ఆరు గ్లాసులు నీళ్ళు పోసాను కదండి. ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదండి. ఇంకొంచెం ఒక 1/2 స్పూన్ వేయాలండి. ఎందుకంటే కూరలో ఎలాగో గ్రేవీ ఉంటుంది. రైతాలో కూడా ఉప్పు ఉంటుంది కదండి. గ్రేవీలో కూడా ఉంటుంది. గ్రేవీతో కానీ ప్లెయిన్ తినేవాళ్ళు అయితే కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు సరిపోయిందండి. కొంచెం మరగనివ్వాలండి. తర్వాత 2 గంటల ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలండి. ఇలా కలాపల్లా కాగిన తర్వాత అండి ముందుగా 2 గంటల ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలండి. ఇలా బియ్యం అన్నీ వేసిన తర్వాత అండి ఇందాక హోల్ బిర్యానీ మసాలా వేసాను కదండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ మామూలు గరం మసాలా లాంటిది బిర్యానీ మసాలా కొట్టానండి. అది వేస్తానండి. బిర్యానీ మసాలా వేసి తిప్పేసి మూత పెట్టేయడమేనండి. అయిపోయింది బిర్యానీ. అలా 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇలా కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకోవడానండి. అంతేనండి, బిర్యానీ రెడీ అయిపోయినాను. ఇంతేనండి, 2 విజిల్స్ వచ్చేసినాయండి. కుక్కర్కి బిర్యానీ అయిపోయినట్టేనండి. ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అండి. కుక్కర్ అండి సిమ్లో పెట్టానండి. ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత కట్టేయడమేనండి. ప్లీజ్ నా ప్లెయిన్ బిర్యానీ నచ్చితే మీ అందరికీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, రాయల్ రాజేశ్వరి వ్లాగ్స్. థ్యాంక్స్ అండి.